చాలా సందర్భాల్లో మనం రుణమాఫీ అనేటువంటిది ప్రభుత్వాలు అమలుపరచడాన్ని గమనిస్తూ ఉంటాం. అయితే దీనిలో నేను అబ్జర్వ్ చేసినటువంటి దానిలో ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ రుణమాఫీనో లేదా రుణం మీద వడ్డీ మాఫీనో ఇటువంటివి చేసినటువంటి సందర్భాల్లో ఎవరైనా క్రమశిక్షణగా అప్పుడే చెల్లించున్నట్టయితే ఆ రుణాన్నో లేదా రుణం మీద వడ్డీనో చెల్లించేసి ఉన్నట్లయితే వాళ్ళకి ఈ మాఫీ చేసినటువంటి పథకం అమలు కావటం జరగటం లేదు. చెల్లించని వారికి ఈ అమలయ్యేటువంటి సందర్భం జరుగుతూ ఉంది కానీ చెల్లించినటువంటి వారికి ఇది మరి తిరిగి వాళ్ళు చెల్లించినటువంటి డబ్బుల్ని మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వటం అనేది జరగటం లేదు అనేది నా యొక్క అబ్జర్వేషన్లో నేను గమనించినటువంటి విషయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా బాధ్యతాయుతంగా క్రమశిక్షణగా అప్పు తీసుకున్న సందర్భంగా ఆ అప్పుని చెల్లించే దానికోసం ఏదో కష్టపడో లేదా ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొచ్చో సక్రమంగా రుణాన్ని చెల్లిస్తే లేదా ఆ రుణం మీద వడ్డీని చెల్లిస్తే ఆ దానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వం గనక ఏదో ఒక రాయితీ ఇచ్చేటప్పుడు చెల్లించినటువంటి వారికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే క్రమశిక్షణగా వ్యవహరించిన వారికి మరి ఆ రాయితీని కోల్పోతే వాళ్ళకి బాధాకరంగా ఉంటుంది కదా. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అమలుని చేయాల్సిన బాధ్యత ఉంది. అమలు అవుతా ఉంటే వాటిని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.